హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో సండే రోజు హైదరాబాద్ లో చాలా రెయిన్స్ ఉన్నాయి కదా, మీరు అందరు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అందుకే ఇట్లా హుడీ వేసేసుకొని మొత్తం బయట చల్లగా ఉంది వెదర్, వర్షం నాన్ స్టాప్ పడుతుంది. అండ్ ఈరోజు మాకు బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉండే అనమాట. ఇంకా ఈ హెవీ రెయిన్ వల్ల రోడ్లన్నీ స్ట్రక్ అయిపోయినాయి అంటే వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాం. బట్ ఇంట్లో ఏమేమి వేసినాము ఏంటి మా సండే స్పెషల్స్ అనేది మీతో షేర్ చేసుకుంటా. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది, ఆయన ఫిక్స్ చేయడానికి అక్కడ ½ an hour నుంచి కష్టపడుతున్నాడు. లంచ్ కోసం అయితే ఇక్కడ రాగి ముద్ద ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ దానికి కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నా. ఇట్లా ఉంటే వెదర్ అంతా క్లౌడీగా లేజీ అంతా వర్షానికి బట్టలు కూడా ఆరట్లేదు. సో అన్నిట్లో ఇంట్లోనే తాడుగా ఆరేసుకున్నాం. అండ్ ఆల్సో టైంపాస్ ఏం అయితలేదు, వీళ్ళైతే కచ్చకాయలు ఆడుకుంటున్నారు. నేను కూడా జాయిన్ అవుతా కొంచెం సేపు అయినాక లంచ్ చేసిన తర్వాత. సో మీ సండే ఎట్లా స్పెండ్ చేసిరు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సండే రోజు పడిన వర్షాలకైతే చాలా ప్లేసెస్లలో అందరూ మునిగిపోయి కొట్టుకుపోయి కొంతమంది చనిపోయారు కూడా ఈ ఫ్లడ్స్ వల్ల. ఎందుకంత సడన్గా తుఫాన్ వచ్చి అంత రెయిన్ వచ్చిందో తెలియదు, కానీ హైదరాబాద్లోనే ఇంకా సిచ్యువేషన్ బెటర్ అనిపించింది కంపారేటివ్ టు అదర్ ప్లేసెస్. సో మేమైతే ఇంకా అంత చల్లగా ఉందని చెప్పి ఇట్లా స్పెషల్గా రాగి ముద్ద అండ్ పప్పుచారు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నా. సో పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేస్తే తొందరగా ఉడుకుతుంది అని చెప్పారు. అండ్ నేను రీసెంట్గా అట్లా స్టార్ట్ చేసిన అన్నమాట. సో అట్లా తొందరగా ఉడుకుతుంది. అండ్ రాగి పిండి కోసం అయితే 1 cup రాగి పౌడర్కి 1 cup రైస్ వేసుకోవాలి, అప్పుడే మంచిగా అవుతుంది. నేనైతే సడన్గా ఏం చేసిన అంటే ఒక వీడియోలో చూసి 1 cup రైస్కి హాఫ్ కప్పే రాగి పిండి వేసిన అనమాట. దానివల్ల కొంచెం రాగి కంటెంట్ తక్కువైంది దీంట్లో. బట్ ఇంకా ఇట్లా డైరెక్ట్గా వేయడం చూపించి నేను యూట్యూబ్లో ఎట్లా చూపిస్తే అట్లా చేసేసిన ప్రాసెస్ అది కొంచెం గడ్డలు కట్టింది. సో దాని తర్వాత ఎక్కువసేపు కలపాల్సి వచ్చింది అనమాట. తర్వాత నా వీడియో చూసిన తర్వాత మా మ్యామ్ సజెస్ట్ చేసిర్రు దాంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసి లిక్విడ్ లాగా అయిన తర్వాత వేసేందంటే మంచిగా గలుస్తుంది అండ్ మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి. అండ్ మీరు అట్లా కొన్ని వీడియోస్ కాకుండా డైరెక్ట్గా ఎవరైనా చేస్తే తెలిసి చేసుకోవడమే బెటర్, బికాజ్ ఇక్కడ నాకు కొంచెం మిస్టేక్ అయింది కాబట్టి. అండ్ పప్పుచారుకి కూడా పోపు వేసేసిన. మీరందరూ పప్పుచారు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ వెజ్ ఫుడ్ తినే వాళ్ళకైతే అందరూ కూడా రాగి ముద్ద అనగానే తలకాయ కూరతో తినండి, నాటుకోడితో తినండి అని కామెంట్స్ పెట్టిరు. బట్ మేము నాన్ వెజ్ తినాం కాబట్టి పప్పుచారు అల్టిమేట్ కాంబినేషన్ అనిపించింది టేస్ట్ చేసిన తర్వాత. బికాజ్ ఇంతకుముందు దీన్ని రాగి ముద్దని పల్లి చట్నీతో టమాటో చట్నీతో ట్రై చేసినాం, కానీ ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసినాం, చాలా బాగా వచ్చింది. నాకు ఇక ఇప్పటి నుంచి చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఎవ్రీ టైం ప్రిపేర్ చేసుకునేలాగా. అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. అండ్ మీరందరూ రాగి ముద్దను దేంతో తినడానికి ప్రిఫర్ చేస్తారో చెప్పండి. అండ్ లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు కొందరు చింతకాయ చారు అండ్ టమాటా రసం అని కూడా చెప్పారు. సో నెక్స్ట్ టైం అట్లా చేసినప్పుడు ఒక్కోసారి ఒక్కో దాంతో ట్రై చేసి నేను చెప్తాను. అండ్ ఈ రోజు అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. లైక్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది, అంత టేస్ట్ బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ వర్షాల వల్ల అసలు కొత్తిమీర దొరకట్లేదు, బయట కొంచెం దొరికినా కూడా అది చాలా ఎక్కువ కాస్ట్కి ఇస్తారు. సో ఆ రోజు బయటకు వెళ్ళే ఆప్షన్ కూడా లేకుండే కాబట్టి అట్లా ఉన్న వాటితో పప్పుచారు కానిచ్చేసిన, బట్ చాలా బాగుండే. అండ్ ఆల్సో లంచ్ చేసిన తర్వాత మేము అసలు రెస్ట్ తీసుకోవాలని అనుకోలేదు, బికాజ్ సండే అనగానే లేవడమే లేట్గా లేస్తాం, కానీ లేచిన తర్వాత డే అంతా ప్రొడక్టివ్గా యూజ్ చేస్తాం అన్నమాట. సో బిఫోర్ డే తీసుకొచ్చిన చెట్లు ఉంటాయి కదా, నేను ప్రీవియస్ వ్లాగ్లో పెట్టిన, అవి సెట్ చేయడానికి అని చెప్పేసి మేము కరెక్ట్గా 4 చెట్లకి 4 కుండీలు తెచ్చినాం. అండ్ ఇంతకుముందు మా తులసి చెట్టు ఒక దాంట్లో ఉంటుండే, దానికి ఏమైందంటే మేము ఇక్కడ ఇది ఎందుకు కట్ చేయాల్సి వస్తుందంటే ఒక తొట్టి పగిలిపోయిందనమాట, పిల్లి వచ్చి దాన్ని కింద పడేసింది. ఆల్రెడీ మట్టి నింపి పెట్టినాం. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇక అప్పటికప్పుడు ఆప్షన్ లేక ఇట్లా మా ఇంట్లో ఒక ఆయిల్ క్యాన్ ఖాళీ అయ్యింది అనమాట, దాన్ని క్లీన్ చేసి దాంట్లో చెట్టు పెడదామని అనుకున్నా. అండ్ ఆల్సో ఇది వర్కౌట్ అయితే మీ అందరికీ మళ్ళీ చెప్తా, బికాజ్ తొట్టిలో బదులు ఎట్లాగో ఆయిల్ క్యాన్స్ అన్నిటినీ పడేస్తాం కదా, ఇట్లా పెట్టుకోవడం బెటర్. అండ్ నేను ఏమేమి చెట్లు తీసుకొచ్చినా అంటే ఫస్ట్ అయితే ఎల్లో కలర్ చామంతి పూలు అండ్ వైట్ కలర్ చక్రం పూలు అండ్ శంకు పూలు అండ్ ఇంకొకటి రోజ్ ఫ్లవర్ అనమాట. రోజ్ అయితే రెడ్ కలర్ది తీసుకొచ్చిన, శంకు పూలు ఆల్రెడీ బ్లూ కలర్లో ఉంటాయి, అందరికీ తెలుసు కదా. ఇక్కడ నాకు ఫస్ట్ టైం ఇంత టాస్క్ అనిపించింది చెట్లు పెట్టడం, బికాజ్ మా ఊర్లో అయితే ఆల్రెడీ మట్టి ప్లేసెసే ఉంటాయి కదా, సో కొంచెం తవ్వి దాంట్లో పెట్టేసి వాటర్ వేసేస్తే అయిపోతుండే. నాకు చాలా డౌట్స్ వచ్చినాయి ఈ చెట్లన్నీ పెట్టేటప్పుడు, ఎందుకంటే అవి ఈ తొట్టిలో సైజ్ సరిపోతుందా, దానికి మట్టి క్వాంటిటీ ఎంత వేయాలనో అర్థం కాలేదు, వాటర్ కంటెంట్ ఎంత వేయాలో అర్థం కాలేదు, అండ్ కొన్ని అయితే ఫిక్స్ అవ్వలేవు. అట్లా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నాకు తెలుస్తలేదు. అండ్ ఇవి పెట్టినప్పటి నుంచి ఫుల్ రెయిన్ ఉంది, కొంచెం కూడా ఎండ రావట్లేదు.
సో అట్లా ఎండ రాకపోవడం వల్ల కూడా నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అవి కొంచెం వాలిపోయినట్టు, ఆకులన్నీ కిందికి పడినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంట్లో ఎవరైనా ట్రీస్ పెంచుకునే వాళ్ళు, ఇట్లా చిన్న చిన్న తొట్టిలలో పెట్టుకునే వాళ్ళు ఏం కేర్ తీసుకుంటారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది. బికాజ్ నాకు చాలా భయం వేస్తుంది అనమాట. చెట్లు అయితే తీసుకొచ్చినా కానీ వాటిని చాలా కేరింగ్గా చూసుకోవాలి. అంటే ఇట్లా తొట్టిలలో పెట్టడం వల్లనే ఎక్కువ డిఫికల్ట్ అవుతుంది. బికాజ్ నార్మల్గా మట్టిలో పెడితే అవుతుంది. మా ఇంటి ముందు కూడా మట్టి ప్లేస్ ఉంది, కానీ డైలీ ఆవులు వచ్చి తినేస్తే లిటరల్గా గేట్కి లోపల పెట్టిన చెట్లకే పిల్లి వచ్చి ఎత్తేయడము, పడేయడము అట్లా అంతా జరుగుతుంది. బట్ డైలీ దేవుడికి పూజ చేసేటప్పుడు ఫ్లవర్స్ పెడతాం కదా, అవి తీసుకురావడం ఒక్కొక్క రోజు మర్చిపోతున్నాము. అండ్ తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి మంచిగా ఫ్రెష్గా దొరకట్లేదు, వాడిపోయినవి ఉంటున్నాయి. సో అట్లా ఎందుకని చెప్పేసి మనమే చెట్టు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా, అప్పటికప్పుడు తెంపి పెట్టవచ్చు అని చెప్పి రోజ్ చెట్టు అయితే చాలా చాలా బరువు ఉండే. అండ్ నా అన్నయ్య పింక్ కలర్ ఇస్తా అంటే వద్దు, రెడ్ కలరే కావాలని తీసుకొచ్చిన. దానికి ఆల్రెడీ ఒక మొగ్గు ఉంది. అండ్ దీనికి ఏమన్నా వర్మి కంపోస్ట్లు అట్లాంటివి ఏమన్నా వేస్తారా అది కూడా చెప్తే నేను నెక్స్ట్ తీసుకొచ్చేస్తా. బికాజ్ ఊర్లో అయితే నార్మల్గా మట్టిలో అవి ఏమి వేయము, న్యాచురల్గా అట్లా పెరిగిపోతాయి. అండ్ ఇక్కడ దీనికోసం ఇట్లాగో మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ టబ్లో పెట్టేసిన. ఇంకా అవన్నీ సెట్ చేసేసి ఒక పక్కకు పెట్టిన అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తాను. బిస్కెట్ అయితే మాత్రం ఏం కేర్ తీసుకోవాలనో చెప్పండి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకా సండే కాబట్టి విహాన్స్ని కలవడానికి పోయినాం. ఆయన స్వీట్ కార్న్ ఎంత క్యూట్గా తింటున్నాడు అంటే లిటరల్గా ఇంకా సండే రోజు అందరు ఖాళీగానే ఉంటారు కదా, బట్ చాలా రేంజ్ ఎవరింట్లో వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. వేడి వేడి స్నాక్స్ తినుకుంటూ మంచి మంచి లంచ్ ప్రిపరేషన్స్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ ఈయనను కలిసిన తర్వాత మాకు ఈవినింగ్ మూవీకి వెళ్ళే ప్లాన్ ఉండే అనమాట. సడన్గా ఫిక్స్ అయినాం. యాక్చువల్గా ఏంటంటే ఇవి జస్ట్ మా ఇంటి డోర్ ముందు పెట్టినాం అనమాట చెట్లు. అండ్ హెవీ రెయిన్స్ వల్ల బయటకు వెళ్ళాలి అని ఉండే, బట్ ప్లాన్స్ క్యాన్సిల్ అయినాయి అని చెప్పినా కదా. సో దానివల్ల అట్లీస్ట్ మూవీ కన్నా వెళ్దామని చెప్పేసి సరిపోదా శనివారం సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ మేము ఈ మధ్య కంప్లీట్ హోమ్ ఫుడ్ తింటున్నాం కాబట్టి వెళ్ళే ముందే చపాతీ పిండి కలిపి పెట్టేసి అండ్ బెండకాయలు కట్ చేసి పెట్టి వెళ్ళినా అనమాట. సో దట్ రాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఇంతకుముందు అయితే ఎట్లానన్నా బయటకు పోతే ఏదో ఒకటి బయటనే తినేసి వస్తుండే, బట్ ఇప్పుడు చాలా హెల్త్ కాన్షియస్ అయినాం. అండ్ మా మామయ్యకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆయన సిచ్యువేషన్స్ అవన్నీ చూసి ఇంకా అట్లీస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ కేర్ కదా, అందుకని చెప్పేసి అసలు ఆయిల్ ఫుడ్ కానీ కొలెస్ట్రాల్ వచ్చే ఫుడ్ అదంతా బంద్ చేసినాం అనమాట. అండ్ ఈయనకి ఎంత ఆత్రం అంటే నాకు 1/2 అవర్ ముందు సినిమాకి తీసుకొని కూర్చోబెడతాడు, నేనేమో 5 minutes ముందు, లేట్ బ్యాచ్ ఉంటుంది కదా అట్లా అన్నమాట. ఇంకా మేమిద్దరం లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక టాస్క్ అవుతుంది, బట్ ఏం చేస్తాం అట్లా కంటిన్యూ చేసేసేయాలి. అండ్ సరిపోదా శనివారం అయితే నాకు చాలా నచ్చింది. బికాజ్ ఈ మధ్య వచ్చిన మూవీస్లలో మంచి కాన్సెప్ట్తో కొంచెం డిఫరెంట్గా తీసిన మూవీ అనమాట ఇది. అండ్ ఇంటికి వచ్చే దగ్గరికి భరత్ ఉండే. అసలు ఎందుకు ఆ సెలబ్రేషన్స్ అయినాయో తెలియదు కానీ చాలా జోరు ఉండే, వర్షంలో కూడా వాళ్ళు అసలు తగ్గట్లేదు. అండ్ ఇక్కడ రాగానే వచ్చినాక చపాతీ చేసుకొని తినేసి పడుకున్నాం. సో అది మా సండే. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేయలేదు, మార్నింగ్ పప్పుచారునే వేడి చేయమన్నారు బికాజ్ లేట్ అవుతుంది అని చెప్పి. సో అట్లా మా సండే ఇట్లా గడిచిపోయింది. అండ్ నేను ఆ చెట్ల గురించే ఈ వీడియో స్పెసిఫిక్గా పోస్ట్ చేస్తున్నా. దానికి ఎట్లా కేర్ చేయాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా మెయింటైన్ చేయాలనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.